లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఓ వైపు హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్తో కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోజు రోజుకి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. దీంతో వ్యవహారం యుద్ధం దాకా చేరింది. ఇరాన్ త్వరలో ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. కాగా ఇజ్రాయెల్పై లెబనాన్ దాడి చేసిందన్న వార్తలు వెలువడ్డాయి. లెబనాన్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్ది రాకెట్లు ప్రయోగించబడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఈ రాకెట్లు గగనతలంలో ధ్వంసం చేసింది. దాడి గురించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాట్లాడుతూ రాకెట్ దాడికి కొద్దిసేపటి ముందు ఉత్తర ఇజ్రాయెల్లో హెచ్చరికల సైరన్లు మ్రోగించినట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ దాడి జరిగింది. లెబనీస్ భూభాగం నుంచి వస్తున్న సుమారు 40 లాంఛీలను గుర్తించామని, వాటిలో చాలా వరకు అడ్డుకున్నామని ఐడిఎఫ్ తెలిపింది. కొన్ని రాకెట్లు బహిరంగ ప్రదేశాల్లో పడిపోయాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా గాయపడినట్టు నివేదికలు అందలేదని వెల్లడించింది.